పుస్తల అమ్మైనా సరే పులుస తినాలే అని అంటారు కదా. గోదావరి నీళ్లకు ఎదురిదే ఈ చేపకు అంత డిమాండ్ ఉంది. మళ్ళా ఇంత ఇలువున్న చేపలకు ఎంత ధర ఉంటది అనుకుంటుర్రు? మా అంటే ఓ 1000 2000 అనుకుంటుర్లే. కాదు కాదు, దీనికి వేలం పాట పెడితే ఏం తక్కువ 24,000కు పోయింది. మళ్ళా కొన్న అదృష్టవంతుడెవలో చూద్దాం పాండ్రి. నీసు కూరలల్లా మంచి పెయ్యికి మంచిదంటే అవి చేపలే. రకరకాల చేపలకు తీరు డిమాండ్ ఉంటది. ఇండ్లా పులస చేపకు ఎక్కడ లేని డిమాండు. వానలకు వరదల వారి ఎదురొచ్చే ఈ చేపలకు మామూలు డిమాండ్ కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనరామున్ లంక కాడ ఓ జాలరి వలకు ఎర్ర నీళ్ల గోదావరిలా కిలోన్నర పులస చేప చిక్కింది. ఆగ చూడుర్రి, పులస పడ్డదని తెలివంగానే ఆళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నట్టుండు సంబరంతోని. ఇక పులస అనగానే నాకు కావాలే అని పిరం రేటు చెప్పినా గానీ కొనేతందుకు మస్తు మంది ఎగబడుతుంటారు. కాబట్టి ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి అమ్ముదామని ఏంబట్టే ఏలం పాట పెడితే 1000 కాదు 2000 కాదు, సీదా 24,000కు దక్కించుకుండు ఆ ఊర్లే ఒక ఆయన. ఈ దెబ్బకు వారం దినాలల్లా సంపాదించే పైకం ఒక్క చేపతోనే సంపాదించిండు ఆ చేపలు పట్టే అన్న. ఈ ముచ్చటెరకై అబ్బబ్బా ఇంతగానం డిమాండ్ ఉన్న చేపను మనం ఒక్క పారైన రుచి చూడాలి. మళ్ళా ఆ భాగ్యం ఎన్నటికి దక్కుతుందో అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఇప్పటిదాకా పులస రుచి చూడనోళ్ళు. ఎక్కడ యానంగా అని వాళ్ళు కానీ ఎక్కడ తెలియదు. ఇది ఫస్ట్ పడ్డది వీళ్ళకి మా పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు 2,000 కాడికి 23,000 ఇస్తారులే. కవర్లు పెట్టి 24,000 ఇస్తారులే. పరీక్షలు రాస్తుంటే అప్పుడప్పుడు చెకింగ్ కు స్క్వాడ్లు వస్తుంటారు కదా. ఆఫీసులకు దావఖాన్లకైతే ఇన్స్పెక్షన్ పేరుతోటి పెద్ద సార్లు వస్తుంటారు. గట్లనే గీ యూనివర్సిటీలకు కూడా చేయకుండా ఒకళ్ళు ఇన్స్పెక్షన్ కు వచ్చే వరకల్లా ఆడున్నోళ్ళందరికి కాలు చేతులోనికినాయట. ఇప్పుడు ఏమైతుందో ఏందో అని గుండెలు పట్టుకొని గుటగుటమా అనుకుంటున్నారట. అగు అంత భయం ఎందుకు అనంటే చూడురిగా మీరే. చూసిరా ఎంత స్ట్రిక్ట్గా ఇన్స్పెక్షన్ నడుస్తుందో. ఆఫీసర్ పెద్ద సార్ అనుకుంటే పులింది కాడానంటే మరి చెప్పా చేయకుండా క్యాంపస్ లకు వచ్చి పులి ఏం చేస్తుంది అనుకుంటుర్రు. గుజరాత్ లో జూనాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలకు అడంబర డాలా అనుకుంటూ వచ్చింది పులి. కిటికీలకెళ్ళి ఆడున్నోళ్ళు వీడియోలు తీస్తుంటే కెమెరామెన్లు కానొచ్చి జాన్వీజీ ఇదర్ దీపికాజీ ప్రియాంకాజీ అని బాలీవుడ్ హీరోయిన్ నిలవంగానే పోజులు ఇచ్చినట్టు ఆవలిచ్చుకుంటా పోజులు ఇచ్చింది. యూనివర్సిటీలో ఎంతసేపు తిరిగిందో ఏమో కానీ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో 2-3 రోజులు జోరుగానే తిరిగేటట్టున్నది. పాడు సమాజం ఊకే అడుగుపంటుండి బోర్ వస్తుందని బయటికి టూర్కి వస్తే కూడా నిమ్మలం లేకుండా చేస్తుర్రు, నిలబడకుండా ఉరికిస్తుర్రు అని ఎంత తిట్టుకుందో ఆ పులి పాపము.